ఫైనల్లీ బ్యాట్ అయితే వచ్చిందండి. మేమైతే ఆర్డర్ చేసాము. దగ్గరికి మాకు ఇది 799 అయితే పడింది. మొత్తం అయితే సెర్చ్ చేసాము. బ్యాట్ ఓపెన్ అయితే చేద్దాం. దీని యొక్క కవర్ కూడా క్వాలిటీ కూడా మంచిగా పర్లేదు. బ్యాట్ అయితే ఈ టైప్ లో ఉంది. బ్యాట్ అయితే ఫైనల్లీ మేమైతే బ్లూ కలర్ బ్యాట్ అయితే బుక్ చేసాము. బ్యాట్ అయితే చాలా చూడడానికి అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. మనం అయితే బ్యాట్ ని ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది ఎలాగో చెప్పనా, 1 minute లో అయితే చెప్పేస్తాను. ఫస్ట్ బ్యాట్ అయితే హెడ్ అనేది హెవీ ఉండాలా, లేకపోతే 3 టైప్స్ ఉంటాయి మొత్తం. హెడ్ హెవీ, హెడ్ లైట్, లేకపోతే ఈవెన్ బ్యాలెన్స్ రాకెట్ అని ఉంటుంది. హెడ్ హెవీ అంటే దేనికి యూజ్ చేస్తారంటే మెయిన్ గా స్మాషెస్ కొడతాం కదా ఫాస్ట్ గా, వాటికైతే యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హెడ్ లైట్ ఏంటంటే ఈజీగా మూవ్ అవటానికి అయితే బాగుంటుంది, స్పీడ్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఈవెన్ బ్యాలెన్స్. ఈ రాకెట్ అయితే ఈవెన్ బ్యాలెన్స్ అండి. ఇలా పట్టుకున్నామంటే ఇది మొత్తం అయితే సేమ్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. దీనికి ఇదైతే మంచిగా ఆల్రౌండర్ కింద కూడా యూజ్ అవుతుంది. ఈ తర్వాత ఈ షాఫ్ట్ అనేది ఫ్లెక్సిబుల్ షాఫ్ట్ ఉంటుంది. దాని తర్వాత స్టిఫ్ షాఫ్ట్ కూడా ఉంటుంది. ఇదైతే ఫ్లెక్సిబుల్ అండి. కొంచెం అయితే బెండ్ వస్తుంది, చూసారా, లైట్ గా బెండ్ అయితే అవుతుంది. అంటే స్మాషెస్ కొడితే ఏమవుతుందంటే కొంచెం పవర్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. దాని తర్వాత ఇదైతే ఫుల్ గ్రాఫైట్ అండి. ఈ మెటీరియల్ అయితే మనకి 1000 లో అయితే ఈ బ్యాట్ తప్పించి ఇంకో బ్యాట్ అయితే దొరకదు. 800 లో అయితే గ్రాఫైట్ మెటీరియల్ తో ఈ బ్యాట్ తప్పించి ఇంకో బ్యాట్ అయితే దొరకలేదు నాకు. నేను మొత్తం సెర్చ్ చేశాను. 1000 లోపు బ్యాట్ అయితే కావాలి. మా ఫ్రెండ్ బ్యాట్ అయితే రీసెంట్ గా విరిగిపోయింది. మొత్తం నాకు 550 లో అయితే యూనెక్స్ ZR100 అయితే కనిపించింది. అది కొంచెం డ్యూరబిలిటీ అయితే బాగుంటుంది, ఎక్కువ కాలం అయితే వస్తుంది. ఆ తర్వాత కాకపోతే అదేమవుతుందంటే ఇక్కడ ఇది ఉంది కదా సింగిల్ రాడ్, అది సింగిల్ రాడ్ అనేది రాదు, అక్కడ జాయింట్ అనేది వస్తుంది, టీ జాయింట్ అయితే. మనకి సింగిల్ రాడ్ అయితే బెటర్ కాబట్టి సింగిల్ రాడ్ అయితే ఇదైతే చూజ్ చేసుకున్నాము. దీనికి చుట్టూరు మొత్తం గ్రాఫైట్ మెటీరియల్ అయితే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఈ నానో ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇది ఫ్రేమ్ అయితే ఐసోమెట్రిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. బ్యాట్ అయితే చాలా వరకు అయితే బాగానే ఉంది. తర్వాత స్ట్రింగ్స్ విషయానికి వస్తే మనకి దగ్గరికి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 24 to 28 LBS అయితే మనం పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇది పర్ఫెక్ట్ అయితే 24 LBS అయితే పెట్టుకోవడం అయితే బెటర్. అంతకు మించి ఎక్కువ పెడితే ప్రాబ్లం అయితే అవుతుంది. నేనైతే ఇది ఎలా ఉంది గేమ్ ఆడైతే మళ్ళీ చెప్తాను. ఓకే, వెళ్దాం పదండి. మేము యాక్చువల్లీ 2 బ్యాట్స్ అయితే ఆర్డర్ చేసాము, బ్లూ బ్యాట్ అండ్ రెడ్ బ్యాట్. సో రెడ్ బ్యాట్తో అయితే రివ్యూ అయితే ఇస్తాను, ఏదైనా ఒకటే కదా. ఓకేనా? మొత్తం వీడియో అయితే చూసారు కదా, ఎడ్రినెక్స్ R501. ఇది వచ్చేసి గ్రాఫైట్ బ్యాట్ అండి. ఈ వీడియో మొత్తం చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అండర్ 1000 రూపీస్కి అయితే మనకి ఇంకేం వస్తుంది చెప్పండి. గ్రాఫైట్ బ్యాట్లో అయితే 800 అలా. ఈ బ్యాట్ తప్ప ఇంకో బ్యాట్ అయితే లేదు. నార్మల్గా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే 100 పవర్ సర్జ్ 20 అలా ఇలా ఉన్నాయి. కానీ 800 750లో అయితే అసలు దీనికి మించిన బ్యాట్, అసలు దీనికి కాంపిటీషన్ కూడా ఇంకో బ్యాట్ అయితే రాదండి. నాకైతే పర్సనల్గా అయితే పర్లేదు, ఓకే కనిపించింది బ్యాట్ అయితే. ఆ బడ్జెట్కి అయితే పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. అంతే గైస్. అవును, ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అండ్ కంటెంట్ నచ్చితే కామెంట్ బాక్స్